ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విజయ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో, విజయ్ ఎప్పుడైతే ఎన్నికల్లో దిగాడో, పొత్తుల గురించి విపరీతమైన ప్రస్తావన జరిగింది. విజయ్ పొత్తు పెట్టుకుంటే బావుంటుంది అని జెప్పేసి చాలామంది సూచనలిచ్చారు. కానీ విజయ్ దాన్ని పట్టించుకోలేదు. నిజంగా పొత్తు పెట్టుకోకపోవడం, సింగిల్‌గా రావడం అన్నది విజయ్‌కి కలిసొచ్చిందా? ఖచ్చితంగా. అంటే ఫ్రెష్ ఫేస్ ఎలాంటి బ్యాగేజ్ లేదు. పాతయి ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందని చాలా మంది అనుకున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు అనేసరికి పాతవి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెగటివిటీ అంతా కూడా విజయ్ మోయాల్సొచ్చేది. అవును. ఇక్కడ ఏం లేదు. విజయ్ ఫ్రెష్ ఫేస్, ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం, సినిమాల నుంచి వచ్చినటువంటి పేరు. సో, కొట్లాడాడు. సో, అంటే ప్రజలు ఇక్కడ ఒకటి గమనించాలండి. అంటే ఇన్ని కేసులు పెట్టిన విషయంలో కావచ్చు, లేదు అంటే తన పర్సనల్ లైఫ్‌లో విషయాలు అన్నిటిని పబ్లిక్ చేసినటువంటి దాన్ని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు ఒకడిని అనేది కూడా కొన్నిసార్లు అవును. సెంటిమెంట్ వర్కౌట్ అవుతది. సింపతి ఏమైనా వర్కౌట్ సింపతి అయిందా? వర్కౌట్ అవుతది. సో, అది కూడా అయ్యుండొచ్చు. కాదు అని చెప్పడానికైతే లేదు. కానీ మొత్తంగా ఓవరాల్‌గా తమిళనాడు ఎలక్షన్ చూస్తే మాత్రం అంటే 2 బలమైనటువంటి ఇప్పుడు అన్నా డీఎంకేకి, డీఎంకే లాగా, స్టాలిన్ లాగా ఒక పెద్ద లీడర్ ఎవరు లేరు. పళనిస్వామిని పెద్దగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా రబ్బర్ స్టాంప్ లానే ఉన్నాడాయన. చూసారు. అవును. సో, అట్లాంటి చోట అన్నా డీఎంకే పెద్ద లీడర్లు లేకపోయినా మంచి స్థానాలు గెలిచినప్పటికి కూడా బీజేపీతో పొత్తు అనేది ఆ పార్టీకి బ్యాగేజ్ అయిపోయింది. అవునవును. సో, కాంగ్రెస్‌తో పొత్తు అనేది ఉన్నా కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు కావచ్చు, అసలు డీఎంకే అంటేనే యాంటీ హిందూ అనేది ఒకటి ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ అది పోనీ అట్లయినా క్రిస్టియానిటీ ఓట్లు వన్ సైడ్ పడ్డాయంటే అది లేదు. చెన్నై లాంటి సిటీస్‌లో బ జు కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్‌లో డీఎంకే అనేది జీరో అయిపోయింది. దాదాపు మంత్రులు 20 మంది మంత్రులు వెనకంజలో ఉండడం అనేది అంటే ఒక వేవ్ ఉంటేనే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అది అవునవును. స్పష్టంగా విజయ్ వేవ్ అనేది ఇక్కడ కనపడింది.